మనతో పాటు కొంతమంది నిరుద్యోగ యువత ఉన్నారు. నిన్న బల్మూరు వెంకట్ చేసిన వాళ్ళ వ్యాఖ్యలపై వాళ్ళ రియాక్షన్ చూద్దాం. బ్రదర్, నిన్న బల్మూరు వెంకట్ చేసిన వ్యాఖ్యలపై మీ రియాక్షన్ ఏంటి? ముందుగా ఏంటంటే ఈ రేపు మేము ముట్టడికి పిలుపునిచ్చినాం కాబట్టి ముట్టడి కన్నా ముందు మమ్మల్ని కోళ్ళ కింద గంప కింద కోళ్ళను కమ్మినట్టుగా అమ్ముతున్నారు. అట్లా కమ్ముతుంటేనే మేము ఎక్కడో అశోక్ నగర్లో ఉండేటోళ్ళు ఎక్కడో దాచుకొని వచ్చి ఇక్కడ షెట్ల కింద అక్కడిక్కడ మిమ్మల్ని పిలుచుకొని ప్రెస్ మీట్లో మీకు చెప్పాల్సి వస్తుంది. ఇంకా బల్మూరు చెప్పిన మాటలు అయితే ఇక అచ్చం ఇంక ఏంటంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ఆయన ఏం చెప్తాడా, 55 జీవోను తీసేసినాం, ఆ 55 జీవోను తీసేయడం వల్ల న్యాయం ఉంది, మెరిట్ స్టూడెంట్లకు అన్యాయం జరుగుతుందని 55 జీవోను రివోక్ చేసిన అన్నాడు. 55 జీవో వల్ల ఎవరికి న్యాయం జరుగుతుంది? 55 జీవో వల్ల ఎవరికి అన్యాయం జరుగుతుంది? 55 జీవో ఉండడం వల్ల సామాజిక రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి. 55 జీవో వల్ల ఈడబ్ల్యూఎస్ దెబ్బతింటున్నారని నువ్వు వాళ్ళ కొరకు తీసేపిస్తావా? ఇదా న్యాయం? ఎవడు మెరిట్ స్టూడెంట్? ఓసీ వాడు ఈడబ్ల్యూఎస్ వాడు ఒక్కడు మెరిటా? అంటే ఎస్సీ ఎస్టీలకు మెరిట్ లేదా? ఎస్సీ ఎస్టీ ఓట్లు వేయించుకునేటప్పుడే అవి మెరిట్ ఓట్లా? వాళ్ళని తిప్పుకునేటప్పుడే వాళ్ళు మెరిటా? ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలేమో నీ ఓట్ల గురించి నీ గెలుపు గురించి రోడ్లు తిరిగి అందరు ఓట్లు అడిగితే నీ పిల్లలు, నీ ఈడబ్ల్యూఎస్ పిల్లలేమో హాస్టళ్ళల్లో ఉండి స్టడీ హాల్లో ఉండి చదువుకున్నారు, వాళ్ళు మెరిట్. వాళ్ళకి ఏడ మెరిట్ దెబ్బతిన్నది? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎట్ట తీస్తున్నావు నువ్వు? ఓవరాల్గా తీస్తావా? ఓపెన్లో సామాజిక రిజర్వేషన్లకు ఎంత పోతుందో ఎగ్జాంపుల్ 100 పోస్టులు ఉంటే 100 పోస్టులలో సామాజిక రిజర్వేషన్ల ద్వారా 50 పోస్టులు వెళ్ళిపోతే ఇంకా 50లో 10% తీయాలి. అసలు నువ్వు 10% ఇవ్వడమే దుర్మార్గం. నువ్వు 10% ఇచ్చుకో, 20% ఇచ్చుకో, ఇంకెంత ఇచ్చుకో, మిగిలిన 50 పోస్టులలో అలా 100 పోస్టులలో 50 రిజర్వేషన్లు పోతే నువ్వు 100 పోస్టుల మీద గుంపగా నువ్వు 10 పోస్టులు ఎట్లా తీస్తావు? అసలు నీకేమైనా తలకాయ ఉందా? అంటే ఎస్సీ ఎస్టీ వానికి మెరిట్ లేదా? అంటే ఎస్సీ ఎస్టీ వానికి మెరిట్ లేదు, ఓన్లీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక అగ్ర కులాల వాళ్ళకు వీళ్ళకే మెరిట్ ఉంది, వాళ్ళు అన్యాయం అవుతున్నారంట. నీకు దమ్ముందా? బల్మూరు వెంకటు నీ లెక్క మేము ఎక్కడ కానీ మేనేజ్మెంట్ సీట్లు కొనుక్కోలేదు. నీది మేనేజ్మెంట్ సీట్ అని నీ పక్కన ఉన్నటువంటి నీ ఎన్ఎస్సిఐలో ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్, ఆమె సెక్రటరీ, ఆ రెడ్డి అమ్మాయి ఆమె అన్నది మేము 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు పోయినాము, నడుచుకుంటూ పోయి చదువుకున్న వాళ్ళము, నాకు కూడా 2 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ రాలేదు, నీ లెక్క మేనేజ్మెంట్ కోటాలో 50 లక్షలు పెట్టి ఎంబీబీఎస్ సీట్ కొనుక్కోలేదని చెప్పింది. నువ్వు మేనేజ్మెంట్ అనివి, నీ మేనేజ్మెంట్ మనిషివి, నువ్వు మాట్లాడతావు మా గురించి, మెరిట్ గురించి? నువ్వు ఆ మెరిట్ గురించి చెప్పాల్సినవి. నీకు డేట్లు ఇచ్చేటప్పుడు తెలియదా? అన్ని ఓవర్లాప్లు అవుతాయి, అవి అవుతాయి, ఇవి అవుతాయి, వాళ్ళని రమ్మని నీ ముఖానికి నిరుద్యోగులను అంత బస్ యాత్ర చేసినప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకొని పోయి కల్పించినవా? ఈ సమస్యలు ఉంటాయి, వీళ్ళందరూ కలిసి రావాలి, అన్నీ చేయాలంటున్నావు. మరి ఇవన్నీ ఉంటాయన్నప్పుడు ఒక కమిటీ వేసుకోవాలి. దీంట్లో ఒక పెద్ద మనుషులు ఉన్నారు. ఓట్లు అడిగేటప్పుడు అరగోపాలను తీసుకొచ్చినావు, ఒక రెడ్డి ఆయనను తీసుకొచ్చినావు, కోదండ రామరెడ్డి అనేటి ఆయనను. నిరుద్యోగులకు స్పష్టత లేదు. కొందరేమో ఎగ్జామ్స్ పెట్టు అంటారు, కొందరేమో ఎగ్జామ్స్ కావాలంటారు, కొందరు వద్దంటారు. ఎవరన్నా వచ్చి నన్ను అడిగితే నేను రిప్రజెంటేషన్ తీసుకుపోయి నేను కలుస్తా, సీఎం దగ్గర తీసుకుపోతా అని తను చెప్తున్నాడు. అన్న ఇప్పుడు ఆయన అన్నాడుగా, రారి ఒక బుక్ పెట్టుకొని రారి, నా దగ్గరికి ఎంతమంది నిరుద్యోగులు వస్తున్నారో పోతున్నారో మీరు ఎంట్రీ చూసుకోండి అన్నాడు. గత ప్రభుత్వంలో కలిసేటట్టు కూడా లేదన్నారు. నువ్వే చెప్పినావు కదా. మరి ఇన్ని రోజులు అన్ని కలుస్తుంటే మరి నువ్వెందుకు సీఎం దగ్గరికి తీసుకోపోలేదు? నువ్వెందుకు తీసుకోపోలేదు చెప్పు అసలు? నువ్వు నీ గుడిపూట అనేది సీఎం దగ్గరికి నువ్వు ఎందుకు తీసుకోపోవు? మీరంతా ఒక రింగు వేసుకొని ఆ రింగులో సర్కిల్ చేయించుకొని నా ఎమ్మటి నిరుద్యోగులు ఉన్నారని నీ మినిస్టర్ కొరకు అన్నిటి కొరకు ఏముందా? ఆయనకి కంచేసుకున్నాడు, నువ్వు కంచె తీసేసినావు, ఇంట్లోకి వస్తున్నాడు, నువ్వు చేసేదేముంది? నీ చుట్టూ తిప్పించుకున్నావు. ఆడన్ననేం ఒరే వాడు కంచేసుకున్నాడు, ఆయన కలిపోద్దురా, టైం వేస్ట్ అని మా పని మేము చేసుకున్నావు. ఇప్పుడు నువ్వు కంచె తీసినావు, రోజు కాళ్ళు అరిగేటట్టు, కాళ్ళు ఇరిగేటట్టు, బొక్కలలో మూలికలు పోయేటట్టు నీ చుట్టూ తిప్పుకుంటున్నావు. ఏమన్నా ఫలితం ఉందా? ఏమున్నా చెప్పు. నువ్వు చెప్పిన దాంట్లో ఏమీ లేదు. ఆ మొత్తం ఇంటర్వ్యూలో ఒకటే అంటున్నావు, వీళ్ళకి ఒక క్లారిటీ లేదు, ఏది లేదు అంటున్నావు. అరే భాయ్, క్లారిటీ అనేది ఎవరికి ఉండదు. ఎందుకు ఉండదంటే చెప్పనా, ఒక 5 ఏళ్ళు సమానంగా ఉండవు. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు వీళ్ళందరూ గరీబోళ్ళు. ఒకరికి ఒక ఫ్రేమ్వర్క్ తోటి వస్తాడు, ఒక 20,000 తీసుకొని వస్తాడు, 2 నెలల్లో ఎగ్జామ్ అయిపోతాం, 3 నెలలు అనుకొని వస్తాడు. వానికి డబ్బులు ఉండవు కాబట్టి వస్తే వచ్చింది, పోతే పోయింది అనుకుంటాడు. ఒకడు ప్రైవేట్ ఉద్యోగాలకు వదిలిపెట్టుకొని వస్తారు. కొంతమంది పెళ్ళిళ్ళైన ఆడపిల్లలు అత్తమ్మ కాడ పిల్లల్ని వదిలిపెట్టుకొని వస్తారు. వస్తే వచ్చింది, పోతే పోయింది అని అనుకుంటారు. కానీ నువ్వు ఇచ్చేటప్పుడు, డేట్లు ఇచ్చేటప్పుడు నువ్వు ఇది ప్రజాపాలన కదా, నిరుద్యోగుల పాలన కదా, నువ్వు ఒక కమిటీ వేసుకున్నావా? ఫస్ట్ మా దగ్గరకు ఒక కమిటీ పంపించినావా? అది నీ బాధ్యత, మా బాధ్యత. నిన్ను గెలిపించినావు, నువ్వు కమిటీ వేసుకొని మా దగ్గరకు ఒక కమిటీని పంపించి ఈ ఎగ్జామ్స్ని ఎట్ట చేయాలని అడగాల్సిన బాధ్యత నీది. ఇంకొకటి పోస్టులు పెరిగితే క్యాలెండర్ అది అవుతుంది, ఇది అవుతుంది అంటున్నావు. అని ఆయన మేము క్లియర్గా చెప్తున్నాం కదా, ఇంకేం చెప్పాలి? డిసెంబర్ వరకు ఎగ్జామ్స్ క్లోజ్ చేయని చెప్తున్నావు. నేను ఇన్ని రోజులు అడిగినప్పుడు మరి సీఎం దగ్గర పోయి పిల్లలు ఇది అడుగుతున్నారని ఒక కమిటీని పంపించినవా?
పంపించలేదు. ఇలా మేము అడిగేది స్పష్టంగా అడుగుతున్నాము. గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెరిగితే నువ్వు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇచ్చుకో, డిసెంబర్ వరకు మేము అందరం కూడా పిల్లలు నువ్వు అటు రాసేయమంటే మేము యునానిమస్గా ఒక కమిటీ అయ్యి అన్ని లైబ్రరీలు తిప్పు, అన్ని యూనివర్సిటీలు తిప్పు చెప్తారు. నీ అంతటా నువ్వు ఇష్టం వచ్చినట్టు మీరు డేట్లు అనౌన్స్ చేస్తారు. ఒక పద్ధతి లేకుండా ఏది లేకుండా. అసలు నేను డైరెక్ట్ అడుగుతున్నా, టీజీపీఎస్ అనేది ప్రక్షాళన జరగలేదు. ఇది దందా, ఇది లోబర్. ప్రక్షాళన చేసిరు, గత ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ మేము సరిదిద్దినాం, మంచిగా డేట్స్ ఇచ్చినాం అదే అని చెప్పేసి తను చెప్తున్నాడు. మీరు ప్రక్షాళన కాలేదని మీరు చెప్తున్నారు. మీరు ఇదే పెట్టుకోవాలి తమ్ముళ్ళ. టీజీపీఎస్ ప్రక్షాళన జరగలేదు, ఇంకా పెద్ద మురికి కుంభం అయింది. ఒక దొంగకు తాళం చేతులు ఇచ్చిర్రు. నేను చెప్పేది కాదు, ఒక అడ్వకేటు రాబోల్ ఆనంద్ భాస్కర్ గారు లక్షల కోట్లు తిన్నటువంటి మహేందర్ రెడ్డి చిట్టా అని బయటపెట్టిండు. అది అన్ని సోషల్ మీడియాలలో చక్కర్లు కొట్టింది. దాన్ని ఎందుకు కప్పిపెట్టిరు? మహేందర్ రెడ్డి లేకుండా తెలంగాణలో ఎవరు లేడా చెప్పరు? 1 ఇయర్ ఉన్నోడిని ఎందుకు తీసుకొని వచ్చారు? మీరు 5 సంవత్సరాలు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలనుకున్నారు. మీకు ఒక దీర్ఘదృష్టి లేదా? ఈడిపోతే ఇంకొక తెచ్చుకునే లోపల ఎంత టైం పడుతుంది? ఒక 5 సంవత్సరాల కాలం ఉన్న వాళ్ళను తీసుకొచ్చుకొని పెట్టుకుంటే ఇలాంటివి అటు ఇటు అయినప్పుడు ఆయన సెట్ చేస్తాడు కదా. నువ్వు ఆయన మహేందర్ రెడ్డిని తీసుకొని వచ్చి, ఒక రెడ్డి ఆయనను తీసుకొని వచ్చి ఆయనకు చిట్టాన్ని బయటికి పోకుండా ఆయనను మీరు కాపాడరు, మీరు ఆయనను కాపాడతారు. ఆయన టైం పీరియడ్ తోటి మీ ఉరుకులు పరుగులు పెట్టాలన్నా? ఫస్ట్ ఒకటి, ఇది మొత్తము ఇచ్చిపుచ్చుకోవడమే. ఇంగ్లీష్లో కిడ్ ప్రోకో అంటారు. ఆయనకు సహకారం చేయాలి, ఆయన ఈయనకు సహకారం చేయాలి, అంతా కిడ్ ప్రోకో జరుగుతుంది. ఇది దందా, ఇది చీయాలి కానీ మూట. ఇంకొకటి, నువ్వు అంటున్నావుగా, ఇన్ని ముచ్చట్లు చెప్తున్నావుగా, కాళేశ్వరం మీద నువ్వు కమిషన్ వేసినావు. టీజీపీఎస్ పైన ఉన్నటువంటి సిబిఐ కేసును ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? సిబిఐ కేసు నువ్వే వేసినావు కదా బల్మూర్ వెంకట్. సిబిఐ కేసు ఎక్కడ పోయింది చెప్పు? నువ్వే వేసినావు. బక్క జడ్సన్ అన్న వేసిండు. బక్క జడ్సన్ అన్న పిటిషన్ లైవ్లో ఉంది. నీ పిటిషన్ నువ్వు ఎందుకు కురుకులు పరుగులు పెట్టేట్లే? నీ ప్రభుత్వం ఉంది కదా. నువ్వు సిడిపిఓ మీద కేసు వేసినావు కదా. నువ్వేటి ఆ సిడిపిఓ కేసు ఎట్టిపోయింది? గ్రూప్ 4 మీద నువ్వు కేసు వేయమని 28 నిమిషాల వీడియో పెట్టినావు కదా, అది ఎక్కడ పోయింది? ఇవాళ నువ్వు శ్రీరంగ నీతులు వల్లిస్తున్నావా? నీ టీజీపీఎస్ అనేది బ్రోకర్. అల్లా మహేందర్ రెడ్డి అనేట ఆయన ఒక అక్రమార్కుని తీసుకొచ్చినావు అని చెప్పారు. నీ మంత్రే, నీ మామే కదా, నువ్వు మామే అంటావు కదా. పింక్ టైర్లు, పింక్ కట్ టైర్లు, పింక్ చెప్పులు పంపించాలన్నాడుగా, ఆయన ఎటో తీసుకొచ్చారు. టీజీపీఎస్ పైన వేసినటువంటి సిబిఐ కేసు ఎటుపోయింది? ఫోరెన్సిక్స్ ల్యాబ్ రిపోర్ట్ ఎటుపోయింది? ఇవన్నీ ఎటుపోయినాయి. అవి పెట్టకుండా ఈరోజు ఎగ్జామ్ పెడుతున్నావు. టీజీపీఎస్సీ ప్రక్షాళన అవుతుందన్నావు. ఎట్టయితుంది? ఇంకొకటి కాలేదనడానికి ఇంకా నిదర్శనం, మహేందర్ రెడ్డి అనేట ఆయన బల్మూర్ వెంకట్ని ఎందుకు డేట్లు అడిగిండు? బల్మూర్ వెంకట్ అనేట ఆయన అశోక్ని ఎందుకు అడిగిండు? అశోక్ ఈయనకు డేట్లు ఇస్తే ఈయన ఆయనకి ఇవ్వడం, ఆయన ఏంది ఇప్పుడు నీకు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ ఇచ్చిండో చెప్పు బల్మూరి. నువ్వేమన్నా అమ్ముకున్న దానికి ఏమైనా సేల్ డీడ్ అయిపోతుందా? ఆయన మాతో అడిగిచ్చినావు కదా. బీఆర్ఎస్ వాళ్ళు అమ్ముకున్నటువంటి సేల్ డీడ్ పత్రాలకు టైం అయిపోతుంది కాబట్టి గ్రూప్ 2 తీసుకొచ్చి బలంగా మాతో రాపిస్తున్నారు అన్నవే. ఆ రోజు కేసేసి డేట్లన్నీ ఓవర్లాప్ అయిపోతున్నాయి. ఒక్కరోజు 3-4 ఎగ్జామ్లు వస్తున్నాయి. టైం లేదని నువ్వే 150 మందితో వేసినావు కదా. మరి ఈరోజు నీకు అమ్ముకున్న పత్రాలకు సేల్ డీడ్ అయిపోతుందా చెప్పు? ఏంటి ఇది? మీకు అనుగుణంగా ఉంటే మీరు అధికారంలో రాకముందేమో ఒక రకంగా, ఇంకొకటి ఈయన అంటాడు ఆ ట్రెజరీ బెంచీలో కూర్చున్నప్పుడు, ప్రతిపక్ష బెంచీలలో కూర్చున్నప్పుడు బట్టి విక్రమార్క గారు 55 జీవో గురించి అన్నాడు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మెరిట్ 55 ఉండడం వల్ల మెరిట్ దెబ్బతింటుంది, మెరిట్ వాళ్ళకి రాదు. ఇది ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేక ప్రభుత్వమే. నువ్వు ఎంపీ ఎలక్షన్లప్పుడు రిజర్వేషన్లు తీసేస్తారన్నావు. నువ్వు తీసిన 29 జీవోని ఇలా పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? ఆర్టీఐలు వేస్తే సమాధానం ఉండదు. మేము తిరగాలే, మమ్మల్ని ఆర్టీఐలో పోతా ఉన్నా కానీ అక్కడికి రానియట్లేరు. ఎంతమంది వెతికినా, బ్యూరో చీఫ్లు అడిగినా, ఎవరు అడిగినా కానీ రావట్లే. కాబట్టి బలంగా చెప్తున్నాం, ఈ టీజీపీఎస్లో ఒక గూడు పుటాన్ జరుగుతుంది. మహేందర్ రెడ్డి ఉన్నంత వరకు మా మెడల మీద కత్తులు పెట్టి ఎగ్జామ్లు రాపియాలని చూస్తున్నారు. క్లియర్గా ఈయన చెప్పిన దాంట్లో ఏమీ లేదు. ఊరికే నీ ఎమ్మటి ఏది లేదు, వస్తుర్రు పోతుర్రంటే ఏం చేసినవా? నువ్వు ఒక కమిటీ వేయలేదు, ఒక కన్సల్టేషన్ లేదు, ఏది లేదు. డెమోక్రసీలో ఉండాల్సింది అది. కాంగ్రెస్ అంటేనే అది అన్నావు, ఏది లేదు. ఒక్కటి వేస్ట్. బల్మూరి ఏం చెప్పిన వేస్ట్. ఆయన పని అయిపోయింది. మాకు ఎవ్వంతోటి పని లేదు. మా నిరుద్యోగుల ప్రభుత్వం అన్నాడు. రేవంత్ రెడ్డి గారు రావాలి, రేవంత్ రెడ్డితోటే మాకు చర్చలు, ఎవ్వంతో వద్దు. వీళ్ళందరూ మోసం చేయడం. అసలు నీకేం క్రెడిబిలిటీ ఉందా? మేము లేకుండా నీకుందా? నువ్వు ఒక జాతీయ పార్టీలో తరపున పోటీ చేసి నువ్వు 3000 ఓట్లు వచ్చినాయి. ఇలా మా 30 లక్షల మంది వల్ల నీకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది.
ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ కాదు, నేను స్థానిక సంస్థల ఎమ్మెల్యే కోటాలైనా అసలు పట్టభద్రులకు నాకు సంబంధం లేదని నేను మరి చెప్తాను. అదే డిక్లేర్ చేయకపోయింది ఫస్ట్ వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు మీకు మాకు సంబంధం లేదురా, మీరు వెళ్ళిపోరి, నేను పట్టభద్రుల ఎమ్మెల్సీని కాదు, నువ్వు ఉట్టి కట్టినప్పుడే మీడియా ముంగడికి వచ్చి అంటావు, పొరగాళ్ళకి వచ్చినప్పుడు నేను పట్టభద్రుల ఎమ్మెల్సీనే కాదు, నేను ఎమ్మెల్యేల కోటాల ఎమ్మెల్సీని, నేను ఎమ్మెల్యే పదవులు వాళ్ళ పరిస్థితులు వాళ్ళ బాగోగులు చూసుకుంటుంటున్నావు. మరి అదే డిక్లేర్ చేయి, నా ఇంటికి ఎవరు రాకురి అని పెట్టేసే, నిరుద్యోగులు రాకురి, ఎమ్మెల్యేలు రారి, వాళ్ళ క్వార్టర్స్లో నల్ల నీళ్ళు వస్తున్నాయా రావట్లేవా, వాళ్ళ కరెంట్ బిల్లు వస్తుందా రావట్లేదా, అది నేను చూసుకుంటా అని చెప్పు. వాళ్ళ కిచెన్లో గ్యాస్ ఉందా అయిపోయిందా, లేకుంటే వాళ్ళ కుక్కలకి ఏమన్నా జ్వరాలు వస్తా లే చూపిస్తా అని చెప్పు. మరి మమ్మల్ని ఎందుకు కుక్కలు తిప్పినట్టు తిప్పుతున్నావు నువ్వు, అది చెప్పు. మోతిలాల్ నాయక్ దగ్గరికి ఎందుకు వచ్చినావు, నీకు లేదు. మరి తీన్మర్మల్ ఆయన పంపపోయినావు, మరి నిన్నగాక మొన్న గెలిచినోడుగా సేమ్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఆయన నియోజకవర్గం ఉమ్మడి నల్లగొండ జిల్లానే, మా మండలం పెన్మాడ్ మండలం సూర్యాపేట నియోజకవర్గం. నువ్వే అథారిటీతో వచ్చినావు. అసలు వీళ్ళంతా ఏంటంటే ఒక చీలగని మూట, దీని వెనక మొత్తం గూడుపుట అని జరుగుతుంది. రేవంత్ రెడ్డి అన్న నీ కుర్చీని కూల కొడుతందుకే వీళ్ళు చేసేటటువంటి లంగా లత్కోర్ లపంగి పనులు మొత్తం బరాబర్ చెప్తున్నాం. వీళ్ళని కనుక నీ ఎమ్మడి పెట్టుకుంటే ఇప్పటికే నీకు తెలుసో తెలియదో, నీకు ఒక 6 సంవత్సరాలలో రావాల్సినటువంటి అప్రతిష్టతను, అకీర్తిని, వ్యతిరేకతను అన్నిటిని మూటగట్టి నీ అల్లుడు నీ ఇంటికి పంపించిండు. అది చూసుకో. బర్ములు వెంకట్ నువ్వు నన్ను ఏదన్నా చేసుకో, ఏదన్నా చేసుకో, ఏం చేసుకున్నా మా అంటే ఒక ప్రాణానికన్నా ఎక్కువ అయితే ఏం తీసుకోలేవు. ఉన్నట్టు చెప్తున్నావు అన్న. ఆయన దాంట్లో ఇక తిరిగేసినట్టే. రేవంత్ రెడ్డి దగ్గర పోనీయకుండా ఇదంతా చేస్తున్నారన్నా ఏంటి మీ అభియోగం ఏంటి? ఆయనే అది కరెక్ట్. ఎందుకంటే మన సీఎం గారు పిలిపించారు కదా ఇంత తతంతం పోయినాక వీళ్ళు పోగానే రియా సారు, ఈయన గౌరవ ఎమ్మెల్సీ గారు వీళ్ళు పోగానే మీరు వెళ్ళురా, ఇంతగానో మీరు చేసేదని వీళ్ళని చెప్పుతో కొట్టడం ఒక్కటే తక్కువైందంట. అంత అన్నాక అంటే ఇక ఈడ అర్థమైంది కదా, మీరు ఎందుకు చెప్పలేదు, వీళ్ళ మీద భరోసాగా పెట్టుకున్నాడు కదా, వీళ్ళు చూస్తారు కదా, ఫస్ట్ నుండి చూస్తున్నారు కానీ వీళ్ళే సమస్యను తీసుకోపోలేదు. డైరెక్ట్ అసలు రేవంత్ రెడ్డి మాతో కలిసి ఉంటే మేము ఏం కోరుకుంటున్నాం ఏందని చెప్పి అసలు మొత్తం ఏంటంటే మేము 2 లక్షల ఉద్యోగాలకు కోరుకోలేదు, మేము ఉన్న ఆటికి పెరుగుతాయి పోతాం అనుకున్నాం. ఇప్పటికైనా నేను బరాబర్ అడుగుతున్నా, నేను జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటున్నావు, 18,000 జాబ్ క్యాలెండరా, 6 నెలలు అయిపోయింది, 7వ నెల, ఇంకొక 3 నెలలు 4 నెలలు అయితే క్యాలెండర్ ఇయర్ అయిపోతుంది. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ అంటున్నావు, 18,000 ఇచ్చినావు, నువ్వు అన్న దాని ప్రకారం మాట్లాడతాం. 2 లక్షలు 1 సంవత్సరాలు నింపుతున్నారు కదా, ఎవరు నింపుతారు చెప్పారు, సీఎం గారే చెప్పారు. మరి ఇంకా 1,82,000 ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి? మీ కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చుకున్నావా, అవుట్ సోర్సింగ్లు ఇచ్చుకున్నావా, లేకుంటే నీ చుట్టాలకు అమ్ముకున్నావా, నీ ఎమ్మడి తిరిగేటోళ్ళకి అమ్ముకున్నావా, ఎవరికి అమ్ముకున్నారు చెప్పరు? 1 సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తాను మీరే చెప్పారు. ఇలా 18,000కు జాబ్ క్యాలెండర్ అన్నావు. మరి ఇక్కడ 1,82,000 ఉద్యోగాలు ఎడిపోయినాయి. మరి నువ్వు అన్నట్టే ఓకే, వీటిని వదిలిపెట్టేద్దాం. మరి జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలకి ఈ 80,000 బీఆర్ఎస్ వాడు ఇచ్చినాయిగా, మరి 2 లక్షలకు ఎందుకు ఇవ్వట్లేను? ఇవాళ జాబ్ క్యాలెండర్ అని ఏమో చెప్తున్న కబుర్లు, కాకమ్మ కబుర్లు. ఒక్కొక్క ఆయన వచ్చి మేము జాబ్ క్యాలెండర్ ఇస్తాం, మళ్ళీ ఇది పెంచుతా, డేట్లు అయితే ఓవర్లాప్లు అయితే, ఎవరికి ఓవర్లాప్లు అవుతాయరా నాయన? ఇచ్చేటప్పుడు వచ్చి కూర్చొని కలవాలి. మీరు చేయాలి కానీ మూట లెక్క అంత దొంగలు ఊర్లు పంచుకున్నట్టు చైర్మన్ నిన్ను అడుగుతావు, నువ్వు అశోక్ని అడుగుతావు, మీరు ముగ్గురు పొందించిన పైరాల లెక్క ముగ్గురుండి చేస్తున్నారు. కొంతమంది నిరుద్యోగులు కావాలనే ఇదంతా చేస్తున్నారు. ఆ నిరుద్యోగుల వెనుక ఎవరున్నారో కూడా మాకు తెలుసు, అవన్నీ త్వరలోనే బయట పెడతామని కూడా ఆయన అంటాడు. ఎవరున్నారు? హరీష్ రావు ఉన్నాడు అంటాడు, కేటీఆర్ ఉన్నాడు అంటాడు, బండి సంజయ్ ఉన్నాడు అంటాడు, ఈటల రాజేందర్ ఉన్నారు అంటారు, వీళ్ళందరూ అంటారు. నువ్వు కనుక మంచోనివి అయితే నీ కాడికి 6 నెలలు తిరిగినాము, నువ్వు ఎందుకు చేయలేదు? రేవంత్ రెడ్డి గారిని మమ్మల్ని ఎందుకు కల్పించలేదు? ఎవరినో సోషల్ మీడియాలో చేసిన వాళ్ళని ఎంపీ ఎలక్షన్లు అయిపోగానే కల్పించినావు, మమ్మల్ని ఎందుకు కల్పించలేదు? మా నిరుద్యోగుల ప్రభుత్వంలో మమ్మల్ని ఎందుకు కల్పించలేదు? మీకు వీళ్ళకు నిజంగా అంటున్నా, వీళ్ళకి సిగ్గు లజ్జ ఉందా అని అడుగుతున్నాం. పక్క రాష్ట్రంలో వాళ్ళు అడగగానే 1:100 ఇచ్చిర్రు, వాళ్ళకు గ్రూప్ 2 కూడా పోస్ట్ పోన్ చేసిర్రు. మేము సింగిల్ లెటర్ తోటి ఇప్పుడు పోస్ట్ పోన్ చేసిర్రు. అది గ్రూప్ 2 అయితే గ్రూప్ 1 అయితే కాన్స్టిట్యూషనల్ బడేగా చేసింది, ఏదైతే రేపు గ్రూప్ 1 కూడా చేస్తాడు. నువ్వు మన పక్క రాష్ట్రంలో 4 గ్రూప్ 1లు అయిపోయినాయి, నీ కాడ ఎన్ని అయిపోయినాయి? నీకేం అడ్డు వస్తుంది? అడ్వకేట్ల కాడ కూర్చుందా? నువ్వు అన్నీ లత్కర్. ఈయనతోటి నిన్న కమ్యూనిస్ట్ వాళ్ళతో ఆలీలతో కూడా కలిసిన ఈయన అందరికీ విషయం చిమ్మిస్తున్నాడు. ఆయన వీళ్ళ శివసేనారెడ్డికి కూడా ఇదే చెప్పిండు. అందరిపై పిల్లలు మాట్లాడుతాడు, మీరు వెళ్ళరు, నీకేం తెలుసు, దానికి లీగల్ లిటిగేషన్స్ వస్తాయి, అవి వస్తాయని. ఈ రేపు మేము కేసులు వేస్తే కూడా ఈయన వచ్చి వాదిస్తాడంట, ఎవడు కేసు గెలవడంట. అంటే నీట్ కోసం ఇంత కొట్లాడుతున్న బల్మూరి మీ సమస్యను ఎందుకు పట్టించుకోవట్లేదు అసలు? అంటే నీట్ ఏమో దేశం మొత్తంగా, అండ్ ఆయన ఏమంటున్నాడంటే దేశవ్యాప్తంగా నీట్ కూడా చాలా పెద్ద ఇష్యూ, దానికి కూడా మేము చేస్తున్నాం, దీన్ని కూడా చేస్తున్నాం అని ఆయన అంటున్నాడు. నీటి గురించి పట్టుకున్నాడు తర్వాత సంగతి. ఫస్ట్ ఈడ ఉన్న పిల్లల్ని చచ్చిపోతారు, ఆ పిల్లల్ని చూసుకోమను. అసలు సింగిల్ క్యాలెండర్లో 2 లక్షల ఉద్యోగాలు అయిపోయి ఆల్రెడీ జూలై నెల వచ్చింది. ఇంకా నువ్వు 3 నెలలు 4 నెలలు కోడికే పోయా.
అన్ని అబద్ధాలు మోసాలు చేసి బల్మూరు వెంకట్ ఇదే ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి చికటపల్లి వరకు ఇదే నిరుద్యోగులు పాపం గ్రూప్ 1 గ్రూప్ 2 అప్లై చేసిన పిల్లలు వాళ్ళ భుజాల మీద వేసుకుపోయి ఆయనకి చికటపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగ విజయోత్సవ ర్యాలీ పెడితే ఆ రోజు అందరికీ ఏ కష్టం వచ్చి నేను ఉంటా అన్నాడు. మరి ఇవాళ కనీసం ఇంటికి వచ్చిన వాళ్ళని కనీసం మాట్లాడకుండా పలకరియకుండా వాళ్ళ సమస్యలు ఎందుకు వినకుండా అంతా లాబింగ్ చేసుకుంటూ పంపిస్తున్నాడు. ఎందుకు అట్లా? ఇంత మోసం ఉంటుందా వెంకటన్న ఎక్కడన్నా? అది ఒక రేపటి ముట్టడి ఎలా ఉండబోతుంది? పోలీస్ నిర్బంధం బాగున్నది, ఎట్లా సక్సెస్ అయితే అనుకుంటారా మీరు? అన్న ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అన్న. ఆల్రెడీ మా పోలీసు వాళ్ళు అందరూ మా మీద కన్నేసే పెట్టినారు. మన గాంధీ హాస్పిటల్ దగ్గర మీరు చూసినారు. ఆల్రెడీ కనిపించిన పిల్లలని నేను వేసుకొని పోయినారు. ఇప్పుడు కూడా అందరూ చెకింగ్ నడుస్తున్నది, అన్నీ చూస్తున్నారు. కానీ మేమైతే జిల్లాల నుంచి అందరినీ అదే రమ్మని చెప్పినామన్న. ఖచ్చితంగా స్టడీ హాల్స్ నుంచి అందరికీ అదే రమ్మని ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎందుకనంటే ఇది ఇష్యూ ఓన్లీ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4దే కాదు. ఇది జియో నెంబర్ 46ది, ఇది డిఎస్సి వాళ్ళది, అందరిది. ప్రతి ఒక్క అంటే ఇప్పుడు చూడండి అన్న, ఒక్క సింపుల్ విషయము, బాధపడితే ఒకరు బాధపడాలి. కానీ రాష్ట్రం మొత్తం ఉన్న ప్రతి ఎగ్జామ్ రాసిన ప్రతి విద్యార్థి బాధపడుతున్నాడు. అంటే ఒకసారి ఆలోచించుకోవాలి. వీళ్ళు కామన్ సెన్స్ తోటి ఒకసారి కూర్చొని ఆలోచించుకోవాలి, వాళ్ళని ప్రశ్న వేసుకోవాలి. అసలు ఇంతకుముందుకు వచ్చిన బల్మూరు వెంకటరెడ్డి, రియాజ్ రెడ్డి, కోదండరామ్ సార్ రెడ్డి అండ్ ఆకునూరు మురళీ సార్ రెడ్డి అసలు ఎందుకు వస్తున్నారు ఇప్పుడు? వీళ్ళ ఇంతకుముందుకు మమ్మల్ని కలిసి అరే మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి బస్సు యాత్ర చేయండి అన్నీ చేసి అన్నీ తిప్పినారు. ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అంటే మీ డిమాండ్లో ఏమైనా జెన్యూనిటీ లేదా? మీరు జెన్యున్గా ఫైట్ చేస్తలేరా? వాళ్ళు ఎందుకు వస్తలేరు మరి? మా డిమాండ్లో జెన్యూనిటీ అప్పుడు ఉంది, ఇప్పుడు ఉందనా? ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళ ఉద్యోగాలు పోతాయి. వీళ్ళ ఉద్యోగాలు నలుగురు ఉద్యోగాలు కాపాడుకోనికనే మమ్మల్ని అందరినీ వాడుకున్నారు అంతే. మమ్మల్ని బట్ట కలిసి మా మీద చేసినారు. ఇప్పుడు ఇంకా కలుతున్నాము. సరే ఇక్కడైతే అక్కడ వరకు రేపు టీఎస్పీఎస్సీ కాడనే కలిసి మాట్లాడుకుందాం. ధర్నా చేసినాము, లాస్ట్ టైం ఎట్లయితే చేసినామో ఇప్పుడు అట్లా చేసి ఆడ కూర్చుంటాము. ప్రొఫెసర్ కోదండరామ్ సార్ రావాలంటాము. కోదండరామ్ సార్ రావాలి, మా డిమాండ్ వినాలి. లాస్ట్ టైం మీరు ఏదైతే మధ్యవర్తికం చేసి పెద్ద మనిషిలాగా విద్యార్థుల మధ్యలో టీఎస్పీఎస్సీ మధ్యలో ఏదైతే బ్రిడ్జ్ లాగా పనిచేసినారో ఇప్పుడు మీరు అట్లనే పనిచేయాలి సార్. అదే మా రిక్వెస్ట్. ఇప్పటికైనా ప్రభుత్వం బేషరతుగా తమ సమస్యలన్నీ రేవంత్ రెడ్డి కంపల్సరీ వినాలి. రేవంత్ రెడ్డి స్వయంగా మాతో మాట్లాడాలి. మరోపక్క కోదండరామ్ రేపు జరిగే ముట్టడికి సహకరించాలి. ప్లస్ మాతో ప్రభుత్వానికి మధ్యలో ఒక వారిదిలా ఉండి మా సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పేసి నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తుంది. కెమెరా పర్సన్ మహేష్తో సురేష్, సిగ్నల్ టీవీ, అశోక్ నగర్ నుండి.